నా పిల్లలు ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లిన తర్వాత స్వామి నా షాలు పైకెత్తి నాకంతా విభూతి రాసి సృష్టించి విభూతి రాసి ఏమైంది అని అడిగారు. అప్పుడు నేనన్నాను, స్వామి మా వాళ్ళ ఐసీలో ఉన్నారు స్వామి, ప్రసాదం ఇవ్వండి స్వామి అని అడుగుతున్నా. అప్పుడు స్వామి మా పాప వైపు చూసి అమ్మకు తెలీదా అన్నారు. తెలీదు స్వామి అన్నారు. అప్పుడు వాళ్ళు లేరు, భౌతికంగా వాళ్ళు లేరు, కానీ నా లోపల ఉన్నారు అని చెప్పారు. అప్పుడు నేను చాలా ఏడ్చాను. స్వామి అన్నారు, నేనున్నానుగా, నువ్వు ఏడవద్దు, స్వామికి ఏడుపు అంటే ఇష్టం ఉండదు. కష్టాలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి, ఇప్పుడే కదా ధైర్యం తెచ్చుకోవాలి అని నాకు చాలా సార్లు నా తలపై చేయి పెట్టి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపి నన్ను పంపించారు.